కట్నం డబ్బుల కోసం కొత్త కోడల్ని తీవ్రంగా వేధించి హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త కోడలు అని కూడా చూడకుండా ఆమెను గదిలో బంధించి వేధించారు. అంతేకాదు విషపూరితమైన పామును వదిలారు అత్తామామలు. ప్రస్తుతం ఆమె కొన ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలోని కల్నల్ గంజ్లో సెప్టెంబర్ 18న ఈ దారుణం జరిగింది. బాధితురాలి సోదరి రిజ్వానా ఫిర్యాదుతో ఆ అమానుషం వెలుగులోకి వచ్చింది. మార్చి 19, 2021న షనవాజ్తో రేష్మా వివాహం జరిగింది. 3 ముళ్ల బంధం ఆమెకు పెనుశాపంగా మారింది. పెళ్లైన కొన్ని రోజులకే అత్తింట్లో కష్టాలు మొదలయ్యాయి. వరి కట్నం చెల్లించలేదంటూ రేష్మను వేధించడం మొదలుపెట్టారు. తీవ్రంగా హింసించారు కూడా. రేష్మ పుట్టింటి వారు కట్నం కింద 1.5 లక్షలిచ్చారు. కానీ అదనంగా 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగలేదు. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనే పన్నాగంతో ఆమెను గదిలో బంధించారు. విషపూరితమైన సర్పాన్ని ఆమె గదిలో వదిలారు. అర్ధరాత్రి ఆ పాము రేష్మను కాటేసింది. నొప్పితో కేకలు వేసినా అత్తింటివారు పట్టించుకోలేదు. సరికదా వికటాట్టహాసాలు చేశారు. చివరికి ఎలాగోలా విషయం తెలుసుకున్న ఆమె సోదరి జోక్యం చేసుకుని పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి రిజ్వానా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు షానవాజ్, అతని తల్లిదండ్రులు, అన్నయ్య, సోదరి, మరో 3 హత్యాయత్నం, వరకట్నం తదితర కేసులు నమోదు చేశారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.